హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీక్షిత్ బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? హ్యాపీ ఇండిపెండెన్స్ డే అండి అందరికీ. నేను లాస్ట్ వీడియోలో అయితే కాసంలో శారీస్ అయితే చూపించాను కదా, అందులో ఈ శారీ అయితే నేను తీసుకున్నాను అన్నమాట. శారీ కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగా వచ్చింది. బ్లౌజ్ కూడా మంచి ప్యాటర్న్లో అయితే స్టిచ్చింగ్ చేయించుకున్నాను. శారీ క్వాలిటీ కూడా చాలా బాగా వచ్చిందండి. నియరెస్ట్ ఎవరైనా అంటే విజిట్ చేయండి. శారీ ఫైనల్ అవుట్ఫిట్ అయితే ఇలా వచ్చిందనమాట. నాకైతే మంచిగా సెట్ అయింది, చాలా బాగుంది. ఏదైనా ఫంక్షన్స్కి పెళ్ళిళ్ళకి అయితే మాత్రం శారీ హైలైట్గా ఉంటుంది, మంచిగా ఉంది. ఇంకా అక్కడి నుంచి బయలుదేరి అయితే మేమైతే మా అబ్బాయి ఉన్న స్కూల్ దగ్గరికి అయితే వచ్చాము. టుడే నా బర్త్డే కూడా, సో పిల్లలతో కలిపి సెలబ్రేట్ చేసుకున్నాము. ఇండిపెండెన్స్ డే అండ్ బర్త్డే అనేసి అని చెప్పి పిల్లలతో స్కూల్ దగ్గరికి అయితే వచ్చాము. మా అబ్బాయి హాస్టల్లో ఉంటాడనమాట. సరే, ఇంకా మేము వెళ్ళే టైంకి లంచ్ టైం అయింది. పిల్లల ప్లేట్స్ బాటిల్స్ పట్టుకొని క్యాంటీన్కి అయితే వెళ్తున్నారు. మమ్మల్ని చూసి ఇలా వచ్చారనమాట. మా అబ్బాయి అయితే కాసేపు నన్ను చూడంగానే ఎమోషనల్ అయిపోయాడు, బాగా ఫీల్ అయ్యాడు అనమాట. ఏడ్చేసాడు బాగా. తనకు సర్ప్రైజింగ్గా ఉంటుందని చెప్పి అయితే చెప్పకుండా అయితే వెళ్ళాం మేము. సరే, మమ్మల్ని చూడంగానే ఏడ్చేసాడు బాగా. నేనైతే కాసేపు అన్నీ కంట్రోల్ చేయలేకపోయాను. తనని అలా చూడంగానే నాకు కూడా బాధ అనిపించింది. మా పిల్లల్ని లంచ్కి పంపించేసి మేమైతే గ్రౌండ్లో అయితే కూర్చున్నాము. ఇంకా స్కూల్ వాళ్ళు అయితే మార్నింగ్ ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ అయితే గ్రాండ్గా చేశారు. చూడండి, అంత డెకరేషన్ అయితే ఫుల్ చేశారు. స్కూల్ బిల్డింగ్ అనమాట, మొత్తం అంతా స్కూల్ బిల్డింగ్, క్లాసెస్. ఇంకా అటు సైడ్ కనిపించే వైట్ బిల్డింగ్ అయితే బాయ్స్ హాస్టల్ అనమాట. మొత్తము డెకరేషన్స్ అయితే చాలా బాగా చేశారు ఇండిపెండెన్స్ డేకి. ఇంకా ఫ్లాగ్ కూడా ఎగరేస్తున్నారనమాట. చూడండి, ఫ్లాగ్ అయితే ఎగురుతుంది. ఒక సెల్యూట్ చేసేయండి ఫ్రెండ్స్. అందరూ మన ఇండియన్స్, మనకి ఇది చాలా ఇంపార్టెంట్ డే కదా, ఇండిపెండెన్స్ డే. స్కూల్ వాళ్ళు అయితే మాత్రం డెకరేషన్స్ అదరగొట్టేశారండి. నాకైతే చాలా బాగా నచ్చింది. మొత్తం గ్రౌండ్ మొత్తం డెకరేట్ చేస్తున్నారు. పిల్లలకైతే బాగా సెలబ్రేట్ చేస్తున్నారు అనమాట. సో మేము కూడా అక్కడే ఈ కేక్ అయితే కటింగ్ చేసుకోవాలని అయితే అరేంజ్మెంట్స్ అయితే అక్కడే చేసుకున్నాము, పిల్లలతో చేసుకోవాలని చెప్పి. ఇంక ఇంతలో మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ గ్రూప్ కాల్లోకి అయితే వచ్చారనమాట, వీడియో కాల్ చేశారనమాట విషెస్ చెప్పడానికి. సో అక్కడైతే నేనైతే కేక్ కట్ చేశాను పిల్లలతో కలిపి. మా ఫ్యామిలీ మెంబర్స్ అంతా కూడా నాకైతే విషెస్ చెప్పారనమాట, బర్త్డే విషెస్. సరే, నేను పిల్లలతో హ్యాపీగా కేక్ కట్ చేసుకొని వాళ్ళతో సరదాగా అయితే గడిపాను. పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారనమాట. మేము కూడా చాలా హ్యాపీ అనిపించింది వాళ్ళతో సరదాగా గడపడం. ఇంకా మరి మీ ముగ్గురు పిల్లలు ఉన్నారా మేడం అని అయితే కామెంట్స్ అయితే పెట్టకండి. అందులో లెఫ్ట్ సైడ్లో ఉన్నది మాత్రం మా అబ్బాయి అన్నమాట. రైట్ సైడ్లో ఉన్నది మా చిన్న తమ్ముడు, లాస్ట్ అబ్బాయి, మా బాబాయ్ కొడుకు. ఇంక ఇటు పక్కన్నది అయితే మా సిస్టర్ వాళ్ళ అబ్బాయి, రిలేటివ్స్ సిస్టర్ వాళ్ళ అబ్బాయి అనమాట. సో అయితే ఇంకైతే మొత్తానికి కేక్ అయితే కట్ చేసి పిల్లలతో అయితే బాగా సరదాగా గడిపాము. ఇంకా మేము అక్కడి నుంచి ఇంకా పిల్లలు తీసుకొని మళ్ళీ ఇంకొక తమ్ముడు దగ్గరికి వెళ్ళాలన్నమాట. మదనపల్లి వరకు వెళ్ళాలి. మదనపల్లిలో ఇంకొక తమ్ముడు ఉంటాడు, ఇంకా తనని చూడడానికి కూడా వెళ్ళాలన్నమాట. సరే, అయితే అక్కడ అలా కేక్ అయితే కట్ చేసుకొని సెలబ్రేట్ చేసుకొని ఇంకా పిల్లల్ని తీసుకొని అయితే అక్కడికి బయలుదేరదామన్నమాట. అక్కడ మదనపల్లిలో ఇది జవహర్లాల్ నవోదయ విద్యాలయం అన్నమాట. తను నవోదయ సీట్ వచ్చింది, ఇక్కడ జాయిన్ అయ్యాడు ఒక 3 years బ్యాక్. సో తనని కూడా ఒకసారి చూసినట్టుండి తన దగ్గరికి అయితే ఎక్కువ వెళ్ళామన్నమాట. అప్పుడు ఒక 1 month 2 monthsకి అయితే అలా వెళ్తాము తన దగ్గరికి. సో ఇప్పుడు ఈరోజు అయితే ఇంపార్టెంట్ కదా, వెళ్ళాలి అని చెప్పి అయితే వెళ్ళామన్నమాట. చూడండి, తను మా మూడో తమ్ముడు అన్నమాట, మా బాబాయ్ వాళ్ళ అబ్బాయి. సో తన దగ్గరికి కూడా వెళ్ళేసి తనతో కాసేపు అలా గడిపామన్నమాట. మా పిల్లలు అయితే తను కనపడలేదని చెప్పి వెళ్ళిపోతున్నారు, తను ఇక్కడే ఉన్నాడు. సరే, వాళ్ళని పిలిచేసరికి చూడండి ఎలా పరిగెత్తుకుంటూ వస్తున్నారు. ముందు మా బాబు అయితే వాళ్ళ మామ దగ్గర పరిగెత్తుకుంటూ వస్తున్నాడు. మా చిన్న తమ్ముడు కూడా వాళ్ళ అన్నం చూడంగానే వచ్చేసాడనమాట. సరే, అక్కడ కాసేపు అబ్బాయితో అయితే గడిపాము. ఇంకా మా అబ్బాయి హాస్టల్ దగ్గరికి వచ్చి మా అబ్బాయి చూడండి కారు పట్టుకొని కూర్చున్నాడు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్